సింగరేణి మాకు ఒక తలమానికం, అట్లాంటి సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒకవైపున విశాఖ ఉక్కు గురించి అదే చేస్తున్నారు, ఇటు సింగరేణి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధంగా కేవలం ఇక్కడి దాకానే కాదు, అవసరమైతే ఢిల్లీ దాకా పోయినా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వేలం పాట పాడడం కానీ, ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి తీరు కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే కేవలం సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళ వరకే పరిమితమైంది కాదు, తెలంగాణ సమాజానికి అంతటికి సంబంధించినటువంటి అంశం. ఏఐఎఫ్టీయుగా గతంలోనూ పోరాడింది, ఈనాడు పోరాడుతుంది, ముందు ముందు కూడా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ముందుగా ప్రభుత్వ ఆస్తుల మీద పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరివి? ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని అమ్ముకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. నిజంగా చేతనైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడి వాటిని డెవలప్ చేసి మళ్ళీ ప్రజలకు అందేలా చెందేలా చేయడం అనేటువంటిదే ప్రజల చేత ఓట్లు వేసి గెలిచినటువంటి ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అటు సింగరేణిని ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవేవి ఉంటే వాటి మీద పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒకవైపున ఓపెన్ కాస్ట్లతోటే బొందలగడ్డలుగా మారిపోతుందిరా నాయనా అని మొత్తుకుంటుంటే, సింగరేణికి అసలు నిజంగా సింగరేణి అంటే ఏంటి? ఒక సిరుల తల్లిలాగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భూమిక సింగరేణి. సింగరేణిలో వేలాది మంది, లక్షలాది మంది ఉద్యోగస్తులు దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు. కానీ దీన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ప్రజలకు నష్టం, కార్పొరేట్ శక్తులకు లాభం. కార్పొరేట్ శక్తులను పెంపొందింపజేయడానిక ఇవాళ ప్రభుత్వాలు ఉన్నటువంటిది. అందుకనే ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా ఒకతాటి మీదకి వచ్చి, గతంలోనూ ఈ కార్మిక సంఘాలన్నీ సింగరేణిని కాపాడుకోవడానికి ఏ భూమికనైతే పోషించిందో అట్లాంటి భూమికని మళ్ళీ పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ఇవాళ కొనసాగుతున్నటువంటిది. అందుకనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎట్లయితే స్తంభింపజేశారో ఆ రకమైనటువంటి స్పందన మరొకసారి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అట్లయితేనే సింగరేణిని మనం కాపాడుకోగలుగుతాం. కేవలం ఇక్కడి దాకానే కాదు, అవసరమైతే ఢిల్లీ దాకా పోయినా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వేలం పాట పాడడం కానీ, ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి తీరు కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని సింగరేణిని కాపాడుకోవాలి. సింగరేణి మాకు ఒక ముఖ్యమైనటువంటిది, సింగరేణి మాకు ఒక తలమానికం, అట్లాంటి సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం ఏఐఎఫ్టీయుగా గతంలోనూ పోరాడింది, ఈనాడు పోరాడుతుంది, ముందు ముందు కూడా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో సింగరేణిలో అనేక పోరాటాలు జరిగినాయి, అందులో విజయాలు జరిగినాయి. అట్లాంటి విజయం మరొకసారి చూడాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉన్నది. అందుకోసం కేవలం సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళ వరకే పరిమితమైంది కాదు, తెలంగాణ సమాజానికి అంతటికి సంబంధించినటువంటి అంశం. అందుకోసం తెలంగాణ సమాజం అంతా కూడా ఈ సింగరేణి తెలంగాణ ప్రజలది కాబట్టి దీన్ని ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే ఇవాళ సింగరేణిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఒకవైపున విశాఖ ఉక్కు గురించి అదే చేస్తున్నారు, ఇటు సింగరేణి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధంగా అవలంబిస్తున్నది వైఖరిని. ఈ వైఖరికి నిరసనగా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలని, స్పందించాలని, చొరవ చూపాలని, దీన్ని ఆపడానికి మనం అంతా కూడా కంకణబద్ధులమై ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇదే రకమైనటువంటి ఐక్యతను మరింత ముందుగా తీసుకుపోయి ప్రదర్శిస్తూ మనం దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి, విశాఖ అనేటువంటిది అక్కడ ఆంధ్ర ప్రజల ఆస్తి. అందుకోసం తప్పనిసరిగా వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి ఏఐఎఫ్టీయుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో ఒక కీలక భూమిక కూడా ఏఐఎఫ్టీయు
పోషిస్తుంది. ఇక ముందు కూడా ఆ రకంగా చొరవ చూపుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. లాల్ సలాం.